హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Surya Telugu Tech యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనము ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, అలాగే టెలిగ్రామ్లో కానీ, అలాగే ఎక్కడైనా కూడా మనం మెసేజ్ పంపించినప్పుడు ఎక్కువగా నార్మల్ ఫాంట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మనం మెసేజ్ పంపించినప్పుడు నార్మల్ ఫాంట్స్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ని యూజ్ చేసి మనం మెసేజ్ ఎలా పంపించి ఎదుటి వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయొచ్చు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ స్టార్ట్ చేసుకునే ముందుగా మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలన్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద ఈమెయిల్ వస్తుంది ఫ్రెండ్స్. మన ఏ సోషల్ నెట్వర్క్ సంబంధించిన సైట్లో అయినా మెసేజ్ టైప్ చేసినప్పుడు డిఫరెంట్ ఫాంట్స్ యూస్ చేయడానికి మనం ముందుగా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికోసం మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి మనం ఇక్కడ స్టెచ్ బటన్లో టైలిష్ టెక్స్ట్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యాప్కి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ యాప్ అయితే కనుక ఇప్పటి వరకు 5 మిలియన్ పీపుల్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు ఫ్రెండ్స్. ఈ యాప్ సైజ్ వచ్చేసి 4.8 MB మాత్రమే. నేను ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినట్లయితే కనుక మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం 3 బటన్స్ని ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే 3 టైమ్స్ మనకి ముందుకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ఆప్షన్స్ అన్ని చూపిస్తాం ఫ్రెండ్స్. దీన్ని మనం ఒకసారి ట్యాప్ చేస్తున్నట్లయితే కనుక ఇవన్నీ క్లోజ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఎస్ అనే సింబల్ బ్లింక్ అవుతుంది కదా ఫ్రెండ్స్, దీన్ని ఇక్కడ మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. దీన్ని మనం 3 ఆప్షన్స్ కూడా అలౌ ఇవ్వాల్సి వస్తుంది. నేను ఇప్పుడు అలౌ ఇస్తాను. ఇక్కడ మనము ఈ 3 ఆప్షన్కి కూడా అలౌ ఇచ్చిన తర్వాత కింద మనకి టైప్ హియర్ టు టెస్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏదైనా టైప్ చేసినట్లయితే కనుక మనం టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి మీకు చూపిస్తాను నేను మీకు. ఇక్కడ నేను హాయ్ అని టైప్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఎస్ అనేది సింబల్ కింద వచ్చినట్లయింది కదా. దీన్ని మనం ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే నాకు ఇక్కడ డిఫరెంట్ ఫ్రీ ఫాంట్స్ అనేది కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఫాంట్ స్టైల్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇదే విధంగా మీరు ఎక్కడైనా మెసేజ్ టైప్ చేసినట్లయితే కనుక అక్కడ మనకి ఎస్ సింబల్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత మనకు నచ్చిన ఫాంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మీకు ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి ఈ ఫాంట్స్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. వాట్సాప్ ఓపెన్ చేసినట్లయితే కనుక మనము నచ్చిన కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ టైప్ బటన్లో మెసేజ్ టైప్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎస్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. దీన్ని మనం ట్యాప్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనం మెసేజ్ టైప్ చేసినదంతా కూడా మనకి ఈ ఫాంట్ స్టైల్ అనేది ఆటోమేటిక్గా చాలా ఈజీగా మారిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, నాకు నచ్చిన ఫాంట్ని నేను సెలెక్ట్ చేసుకొని నేను మెసేజ్ పంపించినట్లయితే ఇక్కడ సెండ్ బటన్ నొక్కినట్లయితే ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఏ సోషల్ నెట్వర్క్లో ఎక్కడ మెసేజ్ టైప్ చేసినట్లయినా ఇక్కడ ఎస్ బటన్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా మీకు నచ్చిన ఫాంట్లో మీరు మెసేజ్ టైప్ చేసి ఎదుటి వాళ్ళకి ఇంప్రెస్ చేయొచ్చు ఫ్రెండ్స్.